ఫుల్ టైట్ షెడ్యూల్ అనమాట ఈరోజు. 2 పెద్ద ఈవెంట్సే. సో ఇదంతా టెంట్ హౌస్ మెటీరియల్. ఇవాళ పెళ్ళి అయితే 3 రోజుల తర్వాత ఇక తాళి కట్టాలి. ఇదైతే తాన్యా డ్యాన్స్ అనమాట. హలో గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఫుల్ టైట్ షెడ్యూల్ అనమాట ఈరోజు. ఒక ఈవెంట్ వచ్చేసి బోరంపేటలో అండ్ ఇంకో ఈవెంట్ వచ్చేసి పటాన్చెరులో ఉంది. సో 2 ఈవెంట్స్ ఈరోజు మేనేజ్ చేయాలి. హాఫ్ డే వరకు నేను ఒక ఈవెంట్ దగ్గర ఉంటాను అండ్ ఆ ఈవెంట్ తర్వాత మా డాడీ హ్యాండిల్ చేస్తారు. పటాన్చెరులో ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ వెడ్డింగ్ అనమాట. లైక్ అది కూడా కొంచెం పెద్ద ఈవెంటే, చాలా హ్యాండిల్ చేయాలి అక్కడ. ఇప్పుడు మనం వేరస్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఎక్విప్మెంట్ అంతా DCMస్లో డంప్ చేసుకొని మనం సైట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈరోజు మా వేర్ హౌస్ ఎలా ఉందో మీకు నార్మల్గా పైపైన చూపిస్తా. ఒకరోజు వేర్ హౌస్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మా 2-3 ఉన్నాయి 2-3 ప్లేసెస్లో. అండ్ ఇక్కడ మా దగ్గరలో అయితే ఒక వేర్ హౌస్ ఉంది మా ఇంటి దగ్గరలో. సో అక్కడ మొత్తం టెంట్ హౌస్ మెటీరియల్ అంతా ఉంటాయి. అండ్ మిగతా చోట డెకార్ సంబంధించిన ప్లేస్ ఉంటుంది. సో ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు అనమాట, సూపర్వైజర్స్ ఇంకా వర్కర్స్. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేసుకొని మనం DCMస్ అన్ని లోడ్ చేసుకొని సైట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో మనమైతే వేర్ హౌస్కి వచ్చేసాం అనమాట. సో ఇదే బ్యాక్ సైడ్ ఉన్నది మా వేర్ హౌస్. మీకు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరోజు చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది. ఒకటి ఈవెంట్కి వెళ్ళి వచ్చే చైర్స్ అనమాట. ఆ చైర్స్ మళ్ళీ వేరే DCMలోకి లోడ్ చేస్తున్నాం. సో ఇదంతా టెంట్ హౌస్ మెటీరియల్. సో మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే ప్లాట్ఫామ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది డెకార్ సంబంధించింది, ఫోటో బూత్ ఫ్రేమ్ అనమాట. అండ్ ఇవన్నీ ఇంకా టెంట్ హౌస్ సంబంధించినవి చెప్పినట్టున్నా. సో ఈ వ్లాగ్లో ఈవెంట్స్ మాత్రమే కదా. సో కంప్లీట్గా మీకు వేర్ హౌస్ మా 3 ఉన్నాయి. ఆ 3 ఒకటేసారి కంప్లీట్గా ఒకటే వీడియో చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ టైం యా దీన్ని కట్టేస్తావా? నేను వేస్తా, కొంచెం రావాలి. ఇవాళ పెళ్ళి అయితే 3 రోజుల తర్వాత ఇక తాళి కట్టాలి. దీని గురించి అంత స్లోనా? ఆయన ఎంత స్పీడ్ తీసుకొచ్చాడు ఆటో, ఆయన కారుతో పాటు వచ్చాడు ఆయన. సో ఇప్పుడే వేర్ హౌస్లో అయితే మొత్తం అయిపోయింది. సో మొత్తం DCMలోకి డంప్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఆన్ ది వేలో వర్కర్స్కి ఫుడ్ తీసుకొని ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. సో వర్కర్స్కి ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది, అంతా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఫస్ట్ బోరంపేటలో ఉన్న ఈవెంట్ దగ్గరికి వెళ్ళి సైట్ ఎలా ఉంది ఏంటి, అది ఒక ఫామ్ హౌస్ అనమాట. సో అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం చూపిస్తాను. అండ్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఈవెంట్ 3 o'clock కల్లా వెళ్ళిపోవాలి, పటాన్చెరు వెళ్ళాలి. సో అక్కడ కూడా
కూడా వెళ్ళిపోయి ఆ ఈవెంట్ ఎలా జరుగుతుందో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫామ్ హౌస్లో ఈవెంట్ అనమాట. సో వర్క్ అయితే జరుగుతుంది, మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అదే చికెన్ మిల్స్ తీసేసుకున్నాం. ఎవరి పట్ల వాళ్ళకి ఇచ్చామ్మా. సాంబార్ ఒకటి, పెరుగు ఒకటి, చికెన్ ఒకటి ఉంది, ఆనియన్స్ ఉన్నాయి చూసుకోండి. సో ఇక్కడైతే డాడీ చూసుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఈవెంట్లో ఈవినింగ్ ఉంది కాబట్టి అక్కడ ఇది కూడా ఈవినింగే ఫంక్షన్. సో సంగీత్ ఈవెంట్ ఇది. అండ్ అక్కడ వచ్చేసి వెడ్డింగ్ ఈవెంట్ ఉంది. సో అక్కడికి కూడా మనం వెళ్ళి ఆన్ ది వేలో లంచ్ చేసేసి వెళ్దాం. ఈరోజు వెదర్ అయితే అస్సలు బాగాలేదు, ఎందుకో వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, బట్ పడకూడదు. సో ఇదేమో అవుట్డోర్ ఈవెంట్. సో అక్కడైతే ప్రాబ్లం ఏం లేదు, ఇంకో ఈవెంట్లో వెడ్డింగ్ ఈవెంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడే వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, బట్ పడకూడదు. 9 తర్వాత 25% ఉంది. సో వెదర్ కూడా అంత యాక్యురేట్గా చూపించదు కదా మనకి. స్లోగా అయిపోయింది. భయ్యా ఇక్కడ డాన్స్ అన్నమాట.
చిరంజీవి ధీరజ్ గారికి, మా రాజు ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ డేవిడ్ రాజు గారి బృందం అందరి తరఫు నుంచి ఆ ఇరువురు దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఆ ఇద్దరి జంట నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కని సదావకాశాన్ని మీ వివాహ వేడుకలో మా బృందానికి అవకాశం ఇచ్చినటువంటి పెళ్లి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఈవెంట్ అయితే చాలా సక్సెస్ అయ్యింది అండ్ క్లయింట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో క్లయింట్ మీకు ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఆ సౌండ్లో తెలుస్తుందో తెలియదు కానీ చాలా బాగా చేశారు అది ఇది అని చాలా చెప్పారు. అండ్ లాస్ట్ రికార్డ్ చేశాను, ఎలా ఉంది చెప్పండి అంటే ఇలా అన్నారు. మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి. చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. వెరీ నైస్. ఎలా ఈవెంట్ అయిపోయింది. సో నా దగ్గర ఈవెంట్ అయితే అయిపోయింది, డాడీ దగ్గర ఈవెంట్ ఇంకా అవ్వలేదు, ఇంకా 2-3 hours పట్టిద్ది అని అన్నారు. సో లెట్స్ గో టు దట్ ఈవెంట్. లెట్స్ గో. అది పడుకోబెట్టాలి అది పైది. ఈవెంట్ అంతా అయితే మొత్తం అయిపోయింది కానీ మొత్తం ప్యాక్ చేసే టైంలో ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఫ్లాష్ బ్యాక్. ఈరోజు వెదర్ అయితే అస్సలు బాగాలేదు, ఎందుకో వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. అనుకోలేదు, అనుకోకుండా సడన్గా పడింది. ఇదేంటి ఏంటి 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 సో టైం వచ్చేసి మిడ్నైట్ 3 అవుతుంది. ఇప్పుడే 2 ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ మా డీసీఎమ్స్ కూడా డంప్ అయిపోయి వేర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి. సో వేర్ హౌస్లో ఇంకో 1 hour పట్టిద్ది, తర్వాత 5-6 అలా అవ్వచ్చు ఇంటికి వెళ్ళేసరికి. సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా ఈవెంట్ ఎలా జరిగిందో. సో ఈవెంట్ ఎలా జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఈవెంట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. బాయ్.